హాయ్ అండి. ముందు వీడియోలో చూపించాను కదా, అమ్మవారికి నైవేద్యం రెడీ చేస్తున్నామని. మొత్తానికి అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. గుడికి అమ్మవారికి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి మా మిస్సెస్ రెడీ చేసింది. ఆల్రెడీ క్యాన్లో వేసి రెడీ చేసింది. బొట్లు కూడా పడుతుంది. ఇక మా వాడు హడావుడి చేస్తున్నాడు, చూశారు కదా. కాళ్ళు అవి నా పక్కనే ఉన్నాడు. ఎంత బేగ వదిలితే ఎంత బేగ పులిహోర తినేద్దామని మా ఆవిడ ఆడుతూనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. అటు ఇటు తిరుగుతున్నాడు. ఆడిని పట్టుకునేసరికల్లా బోల్ టైం అయిపోతుంది. ఇప్పటికే అమ్మవారికి ఫస్ట్ పూజకల్లా నైవేద్యం రెడీ చేయాలని చెప్పి కంగారుగా రెడీ చేసింది. మొత్తానికైతే రెడీ అయిపోయింది. తనైతే హ్యాపీ. ఎన్ని రోజుల నుంచి అనుకుంటుంది, 5 రోజుల నుంచి అమ్మవారికి నైవేద్యం రెడీ చేయాలని. మొత్తానికి అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ. ఇంకా తీసుకెళ్ళడం ఒకటే ఉంది. చూశారు కదా, చూడడానికి చూడముచ్చటగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మవారు దగ్గరికి నైవేద్యం తీసుకెళ్దామని చెప్పి అమ్మకి చెప్పాను. అలాగే అమ్మ పూజ కంప్లీట్ చేసుకుని హారతి తీసుకుంటుంది. అమ్మవారిని చాలా నమ్ముకుని ఉంది అమ్మగారు. చూశారు కదా, బాబు అక్కడ నుంచి చూడని చెప్పి చెప్తుంది అమ్మ. మొత్తానికి అమ్మ పూజ అయిపోయింది. నైవేద్యం తీసుకెళ్ళాలని అమ్మతో చెప్పగానే సరే అని చెప్పి రెడీ అయ్యారు. మొత్తానికి అత్తాకోళ్ళు నైవేద్యం ఇవ్వడానికి రెడీ అయిపోయారు. చూశారు కదా, అలా ఆనందం. ఓకేనండి.